హలో అండి, ఈ వీడియోలో ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి మోడల్ పేపర్లోని ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ సిరీస్ ఆర్సీ సర్క్యూట్ విత్ ఆర్ ఈక్వల్ టు 100 ohms, సి ఈక్వల్ టు 56 microfarads ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ 230 volts 50 Hz AC సప్లై. ఫైండ్ ఇంపెడెన్స్, కరెంట్, పవర్ ఫ్యాక్టర్, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. మనకి ఇచ్చిన సర్క్యూట్ అర్థమైపోతుంది కదా. సిరీస్ అన్నారు, ఆర్సీ అన్నారు, అంటే మీరు పక్కన ఇలా సర్క్యూట్ డ్రా చేసుకోండి. ఓకే, ఆర్ ఇది వచ్చి సి, ఆర్సీ సర్క్యూట్. ఏ సప్లై అన్నారు, ఏసీ సప్లై అన్నారు కదా. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారండి మనకి? ఆర్ వాల్యూ 100 ohms ఇచ్చారు. సి వాల్యూ ఎంత ఇచ్చారు? 56 microfarads ఇచ్చారు. ఎంత వోల్టేజ్ ఇచ్చారు? 230 volts 50 Hz సప్లై ఇచ్చారు. ఓకే, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఎప్పుడూ ఒకటే మాట చెప్తున్నాను, ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా రాయాలి. ఓకే, గివెన్ డేటా ఏమి ఇచ్చారో రాయాలి. నెక్స్ట్ మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో కూడా రాయాలి. ఏమి ఇచ్చారండి? ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేయండి. గివెన్ డేటా ఏమి ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 100 ohms ఇచ్చారు. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 56 microfarads ఇచ్చారు. నెక్స్ట్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 230 volts ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? 50 Hz ఇచ్చారు. ఇవి గివెన్ డేటా ఇచ్చారు. మరి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపెడెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అంటే ఐ కదా, ఐని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమంటాం? కాస్ పై అంటాం కదా, కాస్ పై అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ అంటే విఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏమి ఇచ్చారో ఫస్ట్ నోట్ చేయాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏమన్నారు? ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి? ఇంపెడెన్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తామన్నాం కదా. ఫార్ములా వచ్చి √RS² + XC². ఇది ఇంపెడెన్స్ ఫార్ములా. బట్ మనకి గివెన్ డేటాలో ఆర్ వాల్యూ తెలుసు, ఎక్స్సీ వాల్యూ తెలుసా? తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 1/2πfc. ఓకే, 1/2π ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. 50 ఇంటూ సి వాల్యూ ఎంత అండి? 56 microfarads. మైక్రో అంటే 10⁻⁻6 కదా. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్సీ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇంపెడెన్స్ వాల్యూ వస్తుంది. ఓకే, ఫస్ట్ డినామినేటర్లో ఉన్న అన్ని వాల్యూస్ని ఇలా చేసేయండి. మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ ఎంత? 0.017 వచ్చింది. 1 డివైడెడ్ బై ఆన్సర్ వేయండి. ఆన్సర్ వేస్తే మీకు ఎంత వచ్చిందండి? 56.84 వచ్చింది. ఓకే, అదేంటిది? ఎక్స్సీ. ఇప్పుడు ఏం చేయాలి? జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. జెడ్ ఈక్వల్ టు √R² అంటే ఎంత అండి? 100² ప్లస్ ఎక్స్సీ వాల్యూ ఎంత వచ్చింది? 56.84 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అంటే 100² చేసుకోండి. చేస్తే ఎంత వచ్చింది? ఈ వాల్యూ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ 56.84 హోల్ స్క్వేర్ చేయండి. ఓకే, హోల్ స్క్వేర్ చేసి మీకు వచ్చిన వాల్యూ ఇది కదా. ఇప్పుడు ఏం చేస్తారు? రూట్ అప్లై చేయండి. ఎంత వచ్చిందండి? 115. ఇంపెడెన్స్ ఎంత వచ్చింది? 115. ఓకే, 02 వచ్చింది. ఇది ఇంపెడెన్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫార్ములా ఏంటండి? సెకండ్ పాయింట్ కరెంట్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. కరెంట్ ఫార్ములా I ఈక్వల్ టు V/Z. V ఎంత ఇచ్చారు మనకి? 230 volts ఇచ్చారు కదా. 230/Z ఎంత వచ్చింది? 115 వచ్చింది. ఓకే, 230 డివైడెడ్ బై 115 వేయండి. ఎంత వచ్చింది? కరెంట్ 2 amperes వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కాస్ పై ఈక్వల్ టు ఫార్ములా R/Z. ఓకే, ఆర్ వాల్యూ ఎంత మనకి? 100 బై జెడ్ వాల్యూ ఎంత? 115. 100/115 వేయండి. వేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.86 వచ్చింది పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమన్నాము? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ అంటే విఆర్ కదా. విఆర్ ఈక్వల్ టు ఫార్ములా IR. ఐ వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత మనకి? 100 అంటే విఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 200 volts వచ్చింది. ఇలా చేయాలి. ఓకే, వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.